నమస్తే. ప్రెజెంట్ నేను షాద్ నగర్లో ఉన్నాను. రికా వ్యాలీ డెవలపర్స్ చేపట్టిన మ్యాగ్నెటిక్ సిటీ దగ్గర. సో నాకు రైట్ సైడ్లో రికా వ్యాలీ డెవలపర్స్ చేపట్టిన మ్యాగ్నెటిక్ సిటీ ఉంది. చూడొచ్చు ఎంత దగ్గరగా ఉంది ఇక్కడ సర్వీస్ రోడ్కి. సర్వీస్ రోడ్ పక్కనే ఇది రికా వ్యాలీ డెవలపర్స్ చేపట్టిన మ్యాగ్నెటిక్ సిటీ ఉంది. ఈ సర్వీస్ రోడ్ కూడా హైదరాబాద్ టు బెంగళూరు మీదుగా వెళ్ళే హైవే ఇక్కడ మనకి లెఫ్ట్లో కనిపిస్తోంది. ఈ హైవేకి ఆనుకొని సర్వీస్ రోడ్ ఉంది. సర్వీస్ రోడ్ పక్కనే కూడా రికా వ్యాలీ డెవలపర్స్ చేపట్టిన మ్యాగ్నెటిక్ సిటీ ఉంది. సో చాలా పెద్ద ఎత్తున లాంచ్ చేశారు. 22 ఎకర్స్లో ఈ వెంచర్ని లాంచ్ చేశారు. సో ఈ మ్యాగ్నెటిక్ సిటీ వెంచర్ యొక్క ప్రత్యేకతలు ఏంటి? ఇప్పుడు ఇక్కడ ప్రెసెంట్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ లోపలికి వెళ్ళే ఈ రోడ్డే 60 ఫీట్ రోడ్డు. లోపల 331 ప్లాట్లు వాళ్ళు చేయడం జరిగింది. ఈచ్ ప్లాట్ అంటే ప్లాట్ మధ్యలో మళ్ళీ 40 ఫీట్ రోడ్డు ఉంది. సో చాలా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఫుల్ అన్నీ మనకు కంప్లీట్ ఫెసిలిటీస్ ఉన్నాయని ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన వాళ్ళు చెప్తూ ఉన్నారు. అసలు ఏంటి ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకతలు ఏంటి, ఈ మ్యాగ్నెటిక్ సిటీ వెంచర్ ప్రత్యేకతలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇదే రికా వ్యాలీ డెవలపర్స్ చేపట్టిన మ్యాగ్నెటిక్ సిటీ. లెట్స్ గో ఇన్సైడ్. హాయ్ అండి. హాయ్ మేడం. నమస్తే. మనం ఇప్పుడు షాద్ నగర్లోని బాలానగర్ టౌన్లో హైదరాబాద్ బెంగళూరు మీదుగా ఒక హైవే ఫేసింగ్లో ఒక పెద్ద ప్రాజెక్ట్ లాంచ్ అయింది. 22 ఎకర్స్లో చాలా ప్రశాంత వాతావరణంలో కనిపిస్తోంది. అసలు ఈ ప్రాజెక్ట్ ఏంటి, దాని విషయాలు తెలుసుకుందాం. రికా వ్యాలీ డెవలపర్స్ రవికాంతాచారి వైస్ ప్రెసిడెంట్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో అండి. నమస్తే. హలో అండి. నమస్కారం. ఓకే. నా పేరు రవికాంతాచారి అండి. నేను రికా వ్యాలీ డెవలపర్స్ వైస్ ప్రెసిడెంట్ని. మనము 28 జనవరిన ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేసాము. ప్రాజెక్ట్ పేరు వచ్చేసి మ్యాగ్నెటిక్ సిటీ. ఇది మన మొట్టమొదటి ఒక వెంచర్. ఇది మనకి 22 ఎకరాలలో విస్తీర్ణంలో ఉన్న కంప్లీట్ ల్యాండ్ పార్సల్ అండి. ఇది మనకి బెంగళూరు హైదరాబాద్ హైవేకి అంటే నేషనల్ హైవే NH44కి ఆనుకొని బాలానగర్ టౌన్లో ఉన్న వెంచర్ అండి. ఇది మొత్తం 22 ఎకరాలలో మనకి కమర్షియల్ ప్లస్ విల్లా ప్లాటింగ్ వెంచర్ అండి. దీంట్లో మొత్తం మనకి 331 ప్లాట్స్ వస్తున్నాయి. దీంట్లో మనకి 130 స్క్వేర్ యార్డ్స్ నుంచి 450 స్క్వేర్ యార్డ్స్ వరకు మనకి ప్లాట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. మనకి ఈ ప్రాజెక్ట్లో ఒక హైలైట్స్ చూసుకుంటే ఈ 4 వైపులా రోడ్స్ కనెక్టివిటీ ఉన్న వెంచర్. ఇది ఒక ఓపెన్ ప్లాట్ వెంచర్ కాదు. ఇందులో మనం రెడీ టు లీవ్ అండ్ రెడీ టు కన్స్ట్రక్షన్, రెడీ టు రెంటల్ అవుట్ డిజైన్ చేసామండి. దీంట్లో మనకి అన్ని వసతులు ఉంటాయి. లైక్ క్లబ్ హౌస్, ఎమ్యూనిటీస్ తోటి ఎవ్రీథింగ్ ఫుల్ డెవలప్మెంట్స్తో జరుగుతున్న వెంచర్ అండి. సో రవికాంతాచారి గారు 28న లాంచ్ చేశారు కదా, జాన్ 28. ఇప్పటికే చాలా ప్లాట్లు అమ్ముడైపోయాయని చెప్తూ ఉన్నారు. ఎట్లా ఉంది రెస్పాన్స్ కస్టమర్స్? లాంచ్ రోజు మాకు మంచి రెస్పాన్స్ వచ్చిందండి. ఆల్మోస్ట్ 100 వాకిన్స్ అయ్యారు బయర్స్. 68 ప్లాట్స్ మేము లాంచ్ డే రోజు అమ్మాము. అండ్ ఇప్పటి వరకు చూసుకుంటే మనకి 331లో మనం ఓన్లీ 230 మాత్రమే మిగిలాయి. సో మంచి రెస్పాన్స్ ఉంది బయర్ నుంచి. హైదరాబాద్ నుంచి చాలా వరకు బయర్స్ వస్తున్నారు. అంటే హైదరాబాద్ నియర్ బైలో ఇన్వెస్ట్ చేసుకుందాం అన్న బయర్స్. ఇటు మన మహబూబ్ నగర్ నుంచి కూడా అండ్ మనకి నాగర్ కర్నూలు కానీ ఇటు నంద్యాల కర్నూలు నుంచి కూడా చాలా బయర్స్ వస్తున్నారు. ఎన్ఆర్ఐస్ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే ప్రీమియం లగ్జరీ ప్రాజెక్ట్ లాగా వాళ్ళకి కనబడడం. నాకు ఎన్ఆర్ఐస్ బయర్స్ కూడా మంచి ఇది ఉంది. రవికాంతాచారి గారు, స్పెసిఫిక్గా మీరు ఈ ప్లేస్ని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? రికా వ్యాలీ వచ్చేసి ఇది మా ఫస్ట్ వెంచర్ అండి. మా డైరెక్టర్ గారు అరఫత్ గారు ఎగ్జిస్టింగ్ మనకి ఆర్కిటెక్ట్ అండి. 100+ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశారు. అండ్ ఇది మా యొక్క ఫస్ట్ వెంచర్. మాకు ఈ పర్టికులర్ లొకేషన్లోనే ఆల్మోస్ట్ 10 ల్యాండ్ బ్యాంక్స్ ఉన్నాయి. సో మేము ప్రెజెంట్ 28 జనవరి రోజు లాంచ్ చేసినప్పుడు ఈ యొక్క ప్రాజెక్ట్ మ్యాగ్నెటిక్ సిటీ మరియు ఇలాగే మనం ముందుకు వెళ్తూ ఉంటే మన వెంచర్ నుంచి గుండేడు రోడ్లో ఇంకొక రిసార్ట్ కాన్సెప్ట్ హాలిడే హోమ్స్ ఒక ప్రాజెక్ట్ కూడా లాంచ్ చేసాము. సో ఇప్పుడు డెవలప్మెంట్ ఎట్లా ఉంది ఈ ఏరియాలో? డెవలప్మెంట్స్ అంటే ఈ లొకేషన్ చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇది మోస్ట్ హ్యాపెనింగ్ లొకేషన్ అండి. అంటే 2 ఐటీ ట్విన్ సిటీస్కి కనెక్ట్ అయ్యే మేజర్ రోడ్ ఇది. అంటే మీకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ అండ్ మీకు బెంగళూరు ఆల్రెడీ ఐటీ క్వార్టర్, ఈ 2 లొకేషన్స్కి కనెక్ట్ అయ్యే
NH44 ఇది డిజిటల్ ఎక్స్ప్రెస్ హైవే రోడ్. రీసెంట్గా మనకి సెంట్రల్ గవర్నమెంట్ దీని డిజిటల్ ఎక్స్ప్రెస్ కూడా శాంక్షన్ చేస్తుంది. అండ్ మీరు చూస్తున్నారు ఇప్పుడు ఇది ప్రెసెంట్ మనకి ఇది 4 లైన్ రోడ్, ఇది మనకి 6 లైన్ రోడ్ కూడా ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది. 2025 కల్లా అంటే 2025 కల్లా సెంట్రల్ గవర్నమెంట్ ఈ కంప్లీట్ 6 లైన్ రోడ్ అయిపోయింది. ఎట్లా ఉంది కాస్ట్ అండి? ప్లాట్ ఎన్ని స్క్వేర్ ఫీట్స్ నుంచి ఎన్ని స్క్వేర్ ఫీట్స్ వరకు చేస్తున్నారు? మనం ఇది కంప్లీట్ లేఅవుట్ 22 ఎకర్స్ అండి. దీంట్లో 331 ప్లాట్స్ డిజైన్ చేసాము. దీంట్లో మనకి రేట్ వచ్చేసి లాంచ్ ప్రైస్ని మనము ప్రెసెంట్ ఎక్స్టెండ్ చేసాము 25,999 తోటి, అంటే 25,999 రూపాయలతోటి మనము ప్రాజెక్ట్ ప్రైస్ అనేది పెట్టాము. కమర్షియల్ తీసుకున్నా మీరు విల్లా ప్లాట్ తీసుకున్నా సేమ్ ప్రైస్ ఉంటుందండి. బయర్స్ థాట్స్ ఎట్లా ఉంటాయి? ఒక డెవలపర్గా మీరు ఏ విధంగా ఆలోచించారు? బయర్ థాట్స్ ఎప్పుడు కూడా ఓపెన్ ప్లాట్స్ అనగానే ఒక లాంగ్ ఇన్వెస్ట్మెంట్, ఫ్యూచర్ క్యాపిటల్ అనేది ఎప్పుడు ఆలోచిస్తుంటారు. బట్ ఇది మనకి ప్రైమ్ లొకేషన్లో ప్రీమియం ప్లాటింగ్ వెంచర్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఇది మనకి విలేజ్ టౌన్ కనెక్ట్ అవుతుంది. మన వెంచర్ నుంచి కనుక చూసుకుంటే హైవే నుంచి మన సబ్ రోడ్ స్టార్ట్ అవుతుంది. మన హైవే నుంచి సబ్ రోడ్కి మన వెంచర్ స్టార్ట్ అవుతుంది. ఇది మనకి గుండేడు వయా నారపల్లి అండ్ మీకు జడ్చెర్ల కనెక్ట్ అయ్యే రోడ్ అనమాట. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాపర్ టౌన్ ఇది. అమర్ రాజా బ్యాక్టరీస్ కూడా మీకు ఇదే లొకేషన్లో మనకి ఈ రోడ్ నుంచే వెళ్తుంటుంది. ఇక్కడ వచ్చి ఉండాలి అని అనుకునే వాళ్ళకు ఉండడానికి ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి? స్కూలింగ్ కానీ హాస్పిటల్స్ కానీ? 5 minutes డ్రైవ్లో స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ ఉన్నాయి. అండ్ మనం వెరీ నియర్ టు ది షాద్ నగర్, వెరీ నియర్ టు ది జడ్చెర్ల, అంటే ఎగ్జిస్టింగ్ డెవలప్మెంట్స్ జరుగుతున్న లొకేషన్స్ ఇవి. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్స్ కనుక చూసుకుంటే ఇక్కడ మనకి పోలేపల్లి సెడ్జ్ ఉంది. పోలేపల్లి సెడ్జ్లో ఇది మొత్తం 1400 ఎకర్స్. ఇది మన స్పెషల్ ఎకనామిక్ జోన్ గవర్నమెంట్ 2007లో మనకి శాంక్షన్ చేసింది. 2 లక్షల ఎంప్లాయ్మెంట్స్ ఆల్రెడీ మనకి పోలేపల్లి సెడ్జ్ ద్వారా ఉందండి. స్పెసిఫిక్గా దీన్ని అంటే ప్లాట్స్తో పాటు విల్లా గేటెడ్ కమ్యూనిటీగా కూడా మీరు దీన్ని లాంచ్ చేశారు. సో రీజన్ ఏంటి? అంటే ఇది ఓపెన్ ప్లాట్ వెంచర్గా మేము డిజైన్ చేయలేదండి. మా థాట్స్ కంప్లీట్లీ ఇది ఒక రెసిడెన్షియల్ జోన్గా డిజైన్ చేస్తాం. అందుకే మేము ఒక గేటెడ్ విల్లా కమ్యూనిటీలో ఉండే అన్ని వసతులు అంటే అన్ని అమ్యూనిటీస్ మేము డిజైన్ చేసాం. లైక్ క్లబ్ హౌస్, అమ్యూనిటీస్ పరంగా చూసుకుంటే సెంట్రల్ పార్క్ ఏరియా, అవుట్డోర్ గేమ్ యాక్టివిటీస్, ఇండోర్ గేమ్ యాక్టివిటీస్, మీకు చుట్టూ CCTV సర్వేలైన్స్. అండ్ ఈ కమ్యూనిటీలో మీకు ఒక 2 lakh లీటర్ కెపాసిటీ, మీకు ఒక వాటర్ ట్యాంకర్, అండ్ ప్రతి ప్లాట్స్కి కూడా మీకు సెంట్రల్ డ్రైనేజ్ సిస్టమ్, ఎలక్ట్రిసిటీ, ఎవ్రీథింగ్ మేము ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. సో పర్మిషన్స్ అండి, చాలా మంది ఇట్లా వ్యాలీస్లో కొంటూ ఉంటారు, ఆ తర్వాత పర్మిషన్స్ కోసం కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇది మొత్తం అన్ని పర్మిషన్స్ ఉన్నాయా ఇక్కడ ప్లాట్స్కి? బేసికలీ మీరు అన్నది రైట్ క్వశ్చన్ అండి. ప్లాటింగ్ వెంచర్స్ అనగానే ఒక ప్రీ లాంచ్లో చేస్తుంటారు. బట్ ఇది మా యొక్క ఫస్ట్ వెంచర్ అండి, రికా వ్యాలీ డెవలపర్స్ యొక్క ఫస్ట్ వెంచర్. మేము దీన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నాము. ఈ వెంచర్ని మేము ఆల్ డెవలప్మెంట్స్, ఆల్ అప్రూవల్ బాడీస్ అంటే ఆల్ గవర్నమెంట్ బాడీ అప్రూవల్స్ తోటి మేము వెంచర్ని లాంచ్ చేయడం జరిగింది. మాకు ఈ ల్యాండ్ పార్సల్ లాస్ట్ 2 years నుంచి ఉంది, మేము ఎక్కడ ప్రీ లాంచ్ చేయలేదు. ఒకవేళ ఇక్కడ ప్లాట్ తీసుకుని అని అనుకున్న వాళ్ళకి లోన్ లాంటివి ఏమైనా? మనకి ప్లాట్స్లో చూసుకుంటే 70% వరకు మీకు లోన్ ఫెసిలిటీస్ ఉంటాయి. మనకి ఆల్రెడీ అన్ని నేషనలైజ్డ్ బ్యాంక్, అన్ని ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ తోటి మనం టైఅప్ అయి ఉన్నాము. సో మీరు ప్లాట్స్ పర్చేస్ చేసుకుంటే మీరు 70% వరకు మీరు లోన్ అవైల్ చేసుకోవచ్చు ఈ వెంచర్లో. చాలా మంది వెంచర్స్ చేసేవాళ్ళు ఆఫర్స్ కూడా ప్రకటిస్తూ ఉన్నారు అక్కడ ప్లాట్లు తీసుకుంటే అని. సో మీరు అట్లాంటి ఆఫర్స్ ఏమైనా ఇస్తున్నారా? మనం ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రాజెక్ట్లో మన ప్రైస్ చాలా రీజనబుల్ అండి, వెరీ అఫోర్డబుల్ సెగ్మెంట్లో డిజైన్ చేసాము. 25,999 per square yard అయితే మనం కోట్ చేస్తున్నాము, అది చాలా రీజనబుల్ ప్రైస్. ఎందుకంటే మీరు చూసుకుంటే కొత్తూరు, షాద్ నగర్లో ప్రెజెంట్ ప్రైస్ మీకు 30 నుంచి 35,000 రూపాయలు కోట్ చేస్తున్నారు. మనం షాద్ నగర్ నుంచి కేవలం ఒక 10 kilometer డిస్టెన్స్లో ఉన్నాం అండ్ ప్రాపర్ టౌన్లో ఉన్నాం. ఈ ప్రాపర్ టౌన్లో అండ్ దట్టు హైవే ఫేసింగ్ ఉన్న ఏకైక వెంచర్ మనదే ఇది. సో దీది మీకు మనం 25,999 ప్రైస్తో పాటు ఈరోజు మనము కమర్షియల్ ప్లాట్స్ అయినా విల్లా ప్లాట్స్ అయినా కూడా ప్రైస్ మనం ఒకటే కోట్ చేస్తున్నాము. అండ్ మన దగ్గర ఏంటంటే బుక్ చేసుకున్న బయ్యర్స్కి ఒక 5 grams గోల్డ్ కాయిన్ కూడా ఇస్తున్నాము. అది మనకి గోల్డ్ అనేది కొంచెం ఆస్పిషియస్గా ఫీల్ అవుతాం కాబట్టి మా ఫస్ట్ వెంచర్ ప్రతి బయ్యర్ మాకు ఇంపార్టెంట్ ఉద్దేశంతో మేము ప్రతి బయ్యర్కి 5 grams గోల్డ్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాం. ఎక్కువగా తెలుగు వాళ్ళు కావచ్చు, మన ఇండియన్స్ అందరూ కూడా బాగా నమ్మేది వాస్తు. సో వాస్తు ఇవన్నీ చూసుకొని వాళ్ళు ప్లాట్లు ఎలాంటివి తీసుకుంటారు. ఇది 100% వాస్తు కంప్లైంట్ వెంచర్ అండి. దీంట్లో చూసుకుంటే మీకు ఎంట్రన్స్ ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది,
మీకు వెంచర్ ఎంటైర్ మొత్తం కూడా ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్, నార్త్ ఈస్ట్ ప్లాట్స్ ఎక్కువగా ఉంటాయి ఈ వెంచర్లో. అంటే ఈఎంఐ లాంటివి? ఈఎంఐ ఫెసిలిటీ అంటే మేము ఒక కొత్త ప్రపోజల్ అనుకుంటున్నామండి. అంటే బయ్యర్కి వెసులుబాటుగా 24 months ఈఎంఐ, 12 months ఈఎంఐ అనేది ఇంకా ప్లానింగ్స్ అంటే డిస్కషన్స్లో ఉన్నాయి. ఇది కొంచెం ముందుగా చెప్పడం అవుతుంది. బట్ వీ విల్ డెఫినెట్లీ లాంచ్ ఇన్ ఈఎంఐ స్కీమ్ అండి. అండ్ మోర్ ఓవర్ మనం ఈ పర్టికులర్ వెంచర్లో కస్టమర్స్కి బైబ్యాక్ పాలసీ కూడా ఇస్తున్నాం. అంటే మీరు ఇన్వెస్ట్ చేసి 1 year తర్వాత మేము మీ దగ్గర నుంచి బైబ్యాక్ చేసుకుంటాము విత్ 4,000 rupees అప్రిషియేషన్. ఈరోజు మీరు కొన్న ప్రైస్కి నేను 4,000 రూపాయల అప్రిషియేషన్ తోటి మేము బైబ్యాక్ చేసుకుంటాం. ఎందుకంటే మీరు చూసుకుంటే ప్రెసెంట్ డెవలప్మెంట్ 50% కంప్లీషన్లో ఉంది. ఇంకో 50% డెవలప్మెంట్ విత్ ఇన్ 4 to 6 monthsలో కంప్లీషన్ అవుతుంది. వన్స్ డెవలప్మెంట్ అయిపోతే వెంచర్ ఎలివేషన్ చాలా బాగా వస్తుంది. ప్రైస్ అప్రిషియేషన్ మా ఎక్స్పెక్టేషన్ విత్ ఇన్ ఇయర్ 35,000 రూపాయలు పర్ స్క్వేర్ అనుకుంటున్నాం. ప్రెసెంట్ కోట్ అయ్యే రేట్ ఈ లొకేషన్లో అలాగే ఉందండి. ఇప్పుడు బయర్స్ కూడా చాలా మంది ఏంటంటే అంటే సిటీకి దూరంలో ప్రశాంత వాతావరణంలో పొల్యూషన్ లేని ప్లేస్లో ఉండాలి అని అనుకుంటారు. మరి దీనికి అట్లాంటివి ఏంటి, దీనికి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి? అదే నేను చెప్తున్నాను. ఆల్రెడీ హైదరాబాద్ నుంచి చూసుకుంటే మీకు షాద్ నగర్ కంప్లీట్ మీకు ఫ్యాక్టరీ జోన్స్ అంటే చాలా ఎంప్లాయ్మెంట్స్ ఫామ్ అయ్యి మీకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ మీకు కెమికల్ ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. సో షాద్ నగర్లో మీకు లివింగ్ సూటబుల్ కాదు, బట్ స్టిల్ అక్కడ జనాలు ఉంటున్నారు. లొకేషన్ సాచురేట్ అయిపోయింది. మీకు ఈవెన్ జడ్చర్ల ఈ పోలేపల్లి సెడ్జ్ కూడా మీకు ఫ్యాక్టరీ బెల్టే. బట్ మనం ఏంటంటే ఈ పోలేపల్లి జడ్చర్ల సెడ్జ్ కానీ షాద్ నగర్కి మిడిల్లో ఉన్నాం. ప్రాపర్ మనము గ్రీనరీ జోన్లో ఉన్నాం. అంటే లివింగ్కి రైట్ లొకేషన్ నేను చెప్పగలుగుతాను మీకు. ఓకే, సెక్యూరిటీ పరంగా ఏ విధంగా ఉందండి? సెక్యూరిటీ పరంగా చూసుకుంటే మన వెంచర్కి చుట్టూ మీకు కాంపౌండ్ వాల్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. యాజ్ వెల్ యాజ్ మీకు CCTV సర్వే లైన్స్ కూడా ఉంటాయి. సో చాలా మంది ప్రాజెక్ట్స్ చేస్తూ ఉన్నారు అండ్ దాని మీద ఆఫర్స్ కూడా ఇస్తూ ఉన్నారు కదా. సో మరి మీరు ఇస్తున్న ఆఫర్స్ ఏంటండి? మేము ఇక్కడ బయర్స్కి అప్రిషియేషన్ ఇస్తున్నామండి. అంటే మన దగ్గర బైబ్యాక్ పాలసీ ఉంది. జనరల్లీ ఏ ప్లాటింగ్ వెంచర్లో కూడా మీకు బైబ్యాక్ పాలసీ ఉండదు. మనము మీరు పర్చేస్ చేసిన రేటుకి 4,000 రూపీస్ అప్రిషియేషన్ తోటి అంటే నెక్స్ట్ 12 monthsలో కనుక మీరు బైబ్యాక్ చేసుకుంటాం మేము. అండ్ మీకు 4,000 రూపీస్ అప్రిషియేషన్ అనేది మీకు దొరుకుతుందండి. అండ్ మోర్ ఓవర్ ఇది మీరు ROI చూసుకుంటే అంటే మన వెంచర్లో కనుక ROI చూసుకుంటే 18% మీకు రిటర్న్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుందండి. ఒక డెవలపర్గా ఒక బయ్యర్ ఏ విధంగా ఎక్కడైనా ప్లాట్ కొనాలి అంటే ఇలా ఆలోచించాలి, మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటండి? బయ్యర్కి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఆల్ అప్రూవల్స్ ఉన్నాయా. బేసికలీ మన వెంచర్ కనుక చూసుకుంటే ముడా అప్రూవల్స్, రెరా అప్రూవల్స్, ఆల్ అప్రూవల్స్తో ఉండి ప్రాపర్ డెవలప్మెంట్స్ ఉండి ఆ బిల్డర్ పోర్ట్ఫోలియో కనుక బాగుంటే మీరు హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ వెంచర్ అంటే మీ బడ్జెట్ని డిసైడ్ చేస్తుంది. ఇది మీకు ఓపెన్ ప్లాట్ వెంచర్ కాదు, అంటే లిమిటెడ్ బడ్జెట్లో వెళ్ళడం కాదు. ఇది మీరు రెడీ టు లీవ్ ఆర్ రెడీ టు రెంట్ అవుట్ చేసుకునే వెంచర్. ఇది మీరు ఇప్పుడే ఇన్వెస్ట్ చేసుకుని ఒక 5 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ వెంచర్లో మీరు ఇన్వెస్ట్ చేసుకొని విత్ ఇన్ ఇయర్లో మీరు ఇక్కడ 4,000 నుంచి 6,000 రూపాయల అప్రిషియేషన్ మీరు పొందవచ్చు. సో ఇంకోటి అంటే పవర్ గురించి కానీ వాటర్ గురించి కానీ మెయిన్గా చూసుకోవాలి. సో ఇక్కడ దానికి సంబంధించి ఉన్న ఫెసిలిటీస్ ఏంటి? జనరల్గా ఏ వెంచర్లో అయినా కూడా మీకు బోర్ ఫెసిలిటీస్ ఇచ్చి ఒక వాటర్ ట్యాంకర్ ఇస్తారు. బట్ మేము ఆల్రెడీ వెంచర్లో రెయిన్ వాటర్ హార్వెస్ట్ పుట్టింగ్స్ ఇచ్చి ఒక 2 lakh లీటర్ కెపాసిటీ వాటర్ ట్యాంకర్ మేము ప్రొవైడ్ చేసాము. అండ్ మీరు వాటర్ పైప్స్ కనుక చూసుకుంటే అంటే అండర్ గ్రౌండ్ వాటర్ పైప్స్ కూడా చూసుకుంటే 4 inches పైప్స్ మేము యూస్ చేస్తాము. అండ్ మోరో సబ్సోర్స్ కనుక చూసుకుంటే మీకు మిషన్ భగీరథ ఉంది. ఆల్రెడీ ఇది ఒక టౌన్. ఇది అంటే మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆల్రెడీ మహబూబ్ నగర్ టౌన్కి ఇది ఆల్రెడీ ఫామ్ అయిపోయింది. 2023లో ఇది మహబూబ్ నగర్ టౌన్ కింద ఫామ్ అయిపోయింది. సో మనకి ఎలక్ట్రికల్ కనుక చూసుకుంటే మన వెంచర్కి ఒక సపరేట్ సబ్స్టేషన్ ఉంటుంది. అంటే మనకి ఒక ట్రాన్స్ఫార్మర్ సపరేట్గా ఉంటుంది. కనెక్షన్ మీకు వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీలో ఎటువంటి ఇబ్బంది జరగదు. అంటే ఈ కంప్లీట్ ఈ వెంచర్కి సంబంధించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా వ్యూవర్స్? మీరు అబ్జర్వ్ చేస్తే మన హైవే నుంచి పెద్దాయపల్లి జంక్షన్ దిగగానే మన సర్వీస్ రోడ్ ఫామ్ అవుతుంది. ఈ 60 feet సర్వీస్ రోడ్ నుంచి మనకి ఇది టువర్డ్స్ గుండేడు విలేజ్ అండ్ మీకు జడ్చర్ల వెళ్ళే రోడ్ అనమాట. సో ఈ 60 feet రోడ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టౌన్ రోడ్ ఇది. అండ్ ఇది కాకుండా మనం మళ్ళీ మన వెంచర్ బ్యాక్ సైడ్ నుంచి రోడ్ నుంచి కూడా కనెక్ట్ అయ్యి మళ్ళీ మనము హైవేకి కనెక్ట్ చేస్తున్నాము. సో మీకు 4 వైపులా ఈజీ యాక్సెస్ రోడ్ ఇది.
మీకు ఏ ఓపెన్ ప్లాట్ వెంచర్లో చూసుకుంటే 33% ప్లాట్స్ మాత్రమే మీకు ప్రీమియం ప్లాట్స్గా కనబడతాయి. బట్ మన పర్టికులర్ వెంచర్లో మీకు 72% ప్లాట్స్ అన్నీ కూడా మీకు ప్రీమియం ప్లాట్స్ అవుతాయి. ఎందుకంటే మనకు ఉన్న లేఅవుట్ అలాంటిది అనమాట. ఈ లేఅవుట్ 4 సైడ్స్ రోడ్ రావడం వల్ల మీకు ప్రతి ప్లాట్ కూడా ప్రీమియం ప్లాట్ కింద డిజైన్ అయింది. సో ఫైనల్ గా వ్యూవర్స్ చాలా మంది కొనాలనుకుంటున్నారు, ఎందుకంటే ల్యాండ్స్ పైన బాగా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. సో ఒక రికా వ్యాలీ డెవలపర్ గా మీరు బయర్స్ కి మ్యాగ్నెటిక్ సిటీలో ఎందుకు కొనాలి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఉన్న ప్రతి ఇన్వెస్టర్స్ కి నా సజెషన్, బెంగళూరు, హైదరాబాద్ ఇవి 2 మేజర్ సిటీస్, సౌత్ ఇండియాలోనూ 2 మేజర్ ఐటీ కారిడార్ సిటీస్. ఇది NH44 అంటే మీరు నేషనల్ హైవేస్లో చూసుకుంటే చాలా పెద్ద ఎత్తున నేషనల్ హైవే ఇది. దాదాపు 4000 కిలోమీటర్ల నేషనల్ హైవే ఇది. సో ఈ వెంచర్ అంటే ఈ లొకేషన్లో కనుక మీరు కనుక ఇన్వెస్ట్ చేసుకుంటే అంటే టువర్డ్స్ హైదరాబాద్ టు బెంగళూరు ఈ నేషనల్ హైవేకి మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా చాలా ఫ్యూచర్ బాగుంటుంది. అండ్ మోర్ ఓవర్ మన వెంచర్ వరకు చూసుకుంటే రికా వ్యాలీ డెవలపర్గా నేను చెప్పొచ్చేది ఇది ఒక లగ్జరీ ప్రీమియం విల్లా ప్లాటింగ్ వెంచర్. అంటే మనకి మీరు మళ్ళీ విల్లా ప్లాటింగ్ వెంచర్ ఎందుకు అంటానంటే మీరు ఇమీడియట్లీ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, మీరు ఇమీడియట్లీ రెంట్ అవుట్ చేసుకోవచ్చు. నేను చెప్పినట్టుగా ఇందాక షాద్ నగర్ ఎంప్లాయ్మెంట్స్ చూసుకున్నా, ఇక్కడ ఉన్న సెడ్జెస్ ఎంప్లాయ్మెంట్స్ చూసుకున్నా, పోలేపల్లి సెడ్జ్లో ఉన్న 2 లక్షల ఎంప్లాయ్మెంట్స్ చూసుకున్నా, ఇంత హ్యూజ్ ఎంప్లాయ్మెంట్స్కి ప్రాపర్ లివింగ్ జోన్ కావాలి. ఎవరు కూడా ఫ్యాక్టరీస్కి నియర్ బై ఉండాలి అనుకోరు. సో షాద్ నగర్ ఆల్రెడీ సాచురేట్ అయిపోయింది, ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్యాక్టరీ జోన్. ఈవెన్ మీకు జడ్చర్ల కూడా పోలేపల్లి సెడ్జ్ కూడా ఫ్యాక్టరీ జోన్. మనం ఈ రెండింటికి మధ్యలో అంటే ఒక కంప్లీట్ గ్రీన్ కారిడార్లో ఉన్నాము. సో దిస్ ఇస్ ద రైట్ లొకేషన్ టు లివ్ దే అండ్ లివ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్తాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. మీరు రికా వ్యాలీ డెవలపర్గా ఇక్కడ మంచి హైవేకి దగ్గరలో ఒక ప్రాజెక్ట్ని లాంచ్ చేశారు. ఇప్పటికే చాలా డెవలప్డ్, ఇది ఇంకా డెవలప్ అవుతుందని చెప్తూ ఉన్నారు. సో వ్యూవర్స్ కూడా ఇంట్రెస్ట్ చూపించి ఇక్కడ మీ ప్రాజెక్ట్లో ప్లాట్లు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా రికా వ్యాలీ డెవలపర్స్ మ్యాగ్నెటిక్ సిటీ ఏ విధంగా డెవలప్ చేస్తూ ఉన్నారో. ఇక్కడ హైదరాబాద్ బెంగళూరు హైవే ఫేజింగ్లో మనకి ఈ ప్రాజెక్టు ఉంది. సో ఇక్కడ ఆల్ ఫెసిలిటీస్ అండ్ ఎమ్యూనిటీస్ ఉన్నాయి. చాలామందికి సొంత ఇంటి కళ అనేది లేకపోతే సొంత భూమి అనేది కొనాలని ఒక కళ ఉంటుంది, ఒక డ్రీమ్ ఉంటుంది. దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే హైదరాబాద్లో డే టు డే డెవలప్మెంట్ ఏ విధంగా ఉందో తెలుసు. సో 20 to 30 lakhs వాళ్ళు ఇన్వెస్ట్ చేసి హైదరాబాద్లో కొనలేని పరిస్థితి. హైదరాబాద్కి అవుట్స్కట్స్లో ఒక 20-30 lakhs పెట్టి మనము ల్యాండ్ ఇన్వెస్ట్ చేద్దామా, ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేద్దామని చాలామంది అనుకుంటారు. కానీ అంత అవసరం లేదు. హైదరాబాద్కి చాలా దగ్గరలో షాద్ నగర్లో బాలానగర్ టౌన్షిప్లో ఉంది మనకి మ్యాగ్నెటిక్ సిటీ. సో ఆల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. మనం ఇందాక మీరు విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నారు కదా, ఆల్ ఫెసిలిటీస్ అండ్ ఎమ్యూనిటీస్ ఉన్నాయి. సో ఒక ప్రశాంత వాతావరణం అయితే ఉంది. ఇక్కడ చాలా గ్రీనరీ ఉంది, పొల్యూషన్కి దూరంగా ఉంది. సో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న ఈ ప్రాజెక్ట్ని ఇక్కడ మీరు డెఫినెట్గా ఈ ప్లేస్ని చూస్తే తప్పకుండా కొనాలని అనుకుంటారు. నాకైతే ఈ ప్లేస్ చాలా నచ్చింది. సో ఇక్కడ మనము ప్లాటింగ్ కూడా ఉండొచ్చు, అంటే రెసిడెన్షియల్ పర్పస్ ఉండొచ్చు. సో విల్లాస్ తీసుకునే వాళ్ళు కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న ఈ ప్రాజెక్ట్ని మీరు చూడాలనుకుంటే, దీని గురించి డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే కింద ఏవైతే నంబర్స్ స్క్రోల్ అవుతున్నాయో దానికి కాల్ చేసి డీటెయిల్గా మీరు అన్ని విషయాలు కూడా తెలుసుకోండి.